మరొకసారి బిగ్ షాక్ అని చెప్పాలి. ఇండియన్ స్టూడెంట్స్ కి ట్రంప్ మరో బిగ్ షాక్ ఇవ్వబోతున్నారు. విదేశీ స్టూడెంట్స్ పై 2 నాలుకల ధోరణి ప్రదర్శించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. అమెరికాలో చదువుకునే ప్రోత్సహిస్తామంటూనే మరోవైపు కొత్త అడ్డంకులు సృష్టిస్తున్నారు. ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ వ్యవస్థ రద్దుకు ట్రంప్ యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. ఏడాది చివరిలో రద్దు చేసే ఛాన్స్ కనిపిస్తుంది. గ్రాడ్యుయేషన్ తర్వాత స్టెమ్ కోర్సులో ఎంఎస్ చదివేందుకు ఇండియన్ స్టూడెంట్స్ అమెరికాకు వెళ్తుంటారు. పీజీ పూర్తి చేసిన తర్వాత ఓపీటీకి దరఖాస్తు చేస్తారు. ఓపీటీ వస్తే స్టెమ్కు సంబంధించిన సంస్థలోనే ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలోనే H1B వీసా పొందుతున్న ఇండియన్స్ దీంతో ఓపీటీ వ్యవస్థపై ట్రంప్ యంత్రాంగం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓపీటీ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారంటూ అభ్యంతరం వస్తుంది. ఇక్కడ ఓపీటీని రద్దు చేసేందుకు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల అమెరికన్స్కు లాభం జరుగుతుందనే భావనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా విదేశీ విద్యార్థుల రాకను కఠినతరం చేస్తున్నారు. సోషల్ వెట్టింగ్ అంటూ పలు విధానాలతో అమెరికా కళను గందరగోళంలో పడేస్తున్నారు. ఈ క్రమంలో యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ సరికొత్త ప్రతిపాదన చేసింది. ఈ నిబంధన వల్ల అంతర్జాతీయ విద్యార్థులకున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీపై పరిమితులు విధించేలా లేక పూర్తిగా రద్దు చేసే అవకాశం ఉంది. ఆ రూల్ ఫెడరల్ రెగ్యులేటరీ అజెండాలో లిస్ట్ అయింది. 2025 చివరిలో లేక 26 ప్రారంభంలో దాన్ని అమలు చేయొచ్చని తెలుస్తుంది. బీటెక్తో పాటు ఇక దానికి సమానమైన విద్యార్హతల అండర్ గ్రాడ్యుయేషన్ ఇక్కడ పూర్తి చేసి F1 వీసా పొందిన వారు స్టెమ్ కోర్సులు అంటే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణిత శాస్త్రం ఈ ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్తుంటారు. వీటిలో ఏదేని విభాగంలో పీజీ పూర్తి చేసిన తర్వాత ఓపీటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఓపీటీ వచ్చిన తర్వాత తొలి ఏడాది ఆ స్టెమ్కు సంబంధించిన సంస్థలోనే ఉద్యోగం చేయాల్సి వస్తుంది. తర్వాత 2 ఏళ్ల పాటు వాటికి సంబంధించిన సంస్థలోనే అక్కడ పనిచేసే ఛాన్స్ వస్తుంది. ఈ సమయంలోనే ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచుకోవడానికి H1B వీసాలు కూడా కొంతమంది ట్రై చేసుకుంటారో వస్తాయి. ఓపీటీని భారత సహా ఇతర దేశ విద్యార్థులు దుర్వినియోగం చేస్తున్నారంటూ అమెరికాలోని పలు సంస్థలు అభ్యంతరం చెప్పడంతో సమస్య మొదలైంది. ఈ నేపథ్యంలో ఓపీటీ ప్రోగ్రాం రద్దు చేసేందుకు ఏర్పాటు చేసినట్టు గతంలో వార్తలు వచ్చాయి. ఒకవేళ ఓపీటీ రద్దు చేసే విధానం అమలైతే కనుక ఆ ప్రభావం విద్యార్థులపై తీవ్రంగా ఉంటుంది. మన విద్యార్థులు ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్ళే అవకాశం తగ్గిపోతుంది. విద్యార్థులతో పాటు అక్కడ యూనివర్సిటీలు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇదిలా ఉంటే ట్రంప్ యంత్రాంగం ఇలాంటి ప్రతిపాదనలు చేస్తుంటే ఇటీవల ఆయన మాటలు మాత్రం మరోలా ఉన్నాయి. విదేశీ విద్యార్థులు అమెరికాలో చదువుకునేందుకు ఎలాంటి అడ్డంకులు లేవన్నారు. వారు రావడం అమెరికాలోని వ్యాపారాలకు మంచిదేనంటున్నారు. దీనివల్ల దేశ ఉన్నత విద్యా వ్యవస్థకు మద్దతుగా ఉంటుందనే అభిప్రాయం కూడా వ్యక్తం ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇప్పుడు మరొకసారి విద్యార్థులకు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించుకోవాలనుకునే భారతీయ విద్యార్థుల కలలు క్రమంగా కరిగిపోతున్నాయి. షాక్ల మీద షాకులు ఇస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. H1B అప్లికేషన్ ఫీజుని ఏకంగా $1,00,000 పెంచితే ఆ షాక్ నుంచి బయటపడే ముందు ఇప్పుడు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ పూర్తిగా ఎత్తేయడానికి అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్లో ఒక కొత్త బిల్లు ప్రవేశపెట్టింది. ఇదే కనుక నిజమైతే అమెరికా కళల కోసం వెళ్ళే వేలాది మంది భారతీయులకి నిజంగా ఒక రకంగా శరాఘాతం అని చెప్పాలి. రెండోసారి అధ్యక్షుడిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలన్నీ కూడా పూర్తిగా మన భారతీయులకు వ్యతిరేకంగా మారుతున్నాయి. విదేశీ విద్యార్థులు భారతీయులు కావచ్చు ఎవరైనా సరే విదేశీ విద్యార్థులందరికీ కూడా ఇప్పుడు ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే అక్కడ చదువులు పూర్తయిన తర్వాత తమ కోర్సుకు సంబంధించిన కంపెనీల్లో ఆయా రంగాల్లో ప్రాక్టికల్ అనుభవం కోసం టెంపరీగా పనిచేయడానికి ఇచ్చే పర్మిషనే ఓపీటీ. సో ఇది ఒక ఏడాది ఉంటుంది. కానీ సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళకు మన విద్యార్థులకు ఏకంగా 36 నెలల వరకు పొడిగింపు ఉంది. ఈ ఓపీటీ పీరియడ్లోనే చాలామంది అక్కడ కంపెనీలో అనుభవం సంపాదించుకొని తర్వాత H1B వీసా పూర్తి చేసుకుంటారు. తర్వాత ఆ అవకాశం రద్దయితే డిగ్రీ పూర్తయిన వెంటనే జాబ్ రాకపోతే వెంటనే ఇండియాకి తిరిగి రావాల్సిందే. సో అది పరిస్థితి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయ విద్యార్థులకు అవకాశం ఎలా గండి కొడుతుందో లెక్కలు చూస్తే తెలుస్తుంది. సో 2024లో ఓపీటీ వర్క్ పర్మిట్ పొందిన విదేశీ విద్యార్థులు దాదాపు 2 లక్షల మంది ఉన్నారు. అందులో కొత్తగా స్టెమ్ ఓపీటీ అనుమతులు పొందిన దాదాపు 1,00,000 మంది వరకు ఉంటారని అంచనా. ఇక అమెరికాలో ఓపీటీ చేసిన మొత్తం విద్యార్థుల్లో భారతీయుల సంఖ్య 2006-07లో 22% ఉంటే 23-24 నాటికి ఏకంగా 40% పెరిగింది. దీన్ని బట్టి ఉద్యోగాలకు సిద్ధమయ్యేందుకు ఓపీటీ మన వారికి ఎంత కీలకమో చెప్పొచ్చు. సో ఆ రకంగా ప్రస్తుతానికి భారతీయులకి ఇది చాలా పెద్ద దెబ్బ అని చెప్పాలి. వారికి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణమే ఉంటుంది. ఈ రకంగా నిజం చెప్పాలంటే అమెరికాలో స్టెమ్ రంగాల అభివృద్ధికి మన భారతీయులే వెన్నెముక. కానీ 2019 నాటికి అమెరికాలో ఈ స్టెమ్లో ఉద్యోగులు అత్యధికంగా దాదాపు 29% మంది భారతీయులు ఉన్నారు. మొత్తంగా అక్కడ
వర్క్ ఫోర్స్లో విదేశీయుల శాతం 2 దశాబ్దాల్లో బాగా పెరిగింది. అమెరికన్ల అవసరాలు తగ్గట్టుగా అక్కడ నిపుణులు లేరు. అందుకే విదేశాల నుంచి ముఖ్యంగా మన దేశం నుంచి వెళ్ళిన స్టెమ్ నిపుణులు అమెరికా అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. H1B వీసా పొందిన వారిలో 70% మంది భారతీయులు ఇక్కడ. సో ప్రస్తుతం అమెరికాలో చదువుతున్న విదేశీ విద్యార్థులు అత్యధికంగా భారతీయులు ఉన్నారు. వీరిలో దాదాపు ప్రతి 4లో 3 స్టెమ్ కోర్సులో చదువుతున్న వారే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఓపీటీ రద్దు చేస్తే కనుక చదువు పూర్తి కాగానే ఉద్యోగం రాకపోతే వీరంతా వెనక్కి తిరిగి రావాల్సింది. ఈ నిర్ణయం వల్ల అమెరికన్ యూనివర్సిటీలు కూడా అంతర్జాతీయ విద్యార్థులను కోల్పోయే ప్రమాదం ఉంది. బిల్లు పాస్ అయితే కనుక అమెరికాలో చదివి అక్కడే ఉద్యోగం చేయాలనే మన యువత ఆశలైతే ఇక్కడ నుంచి గండిపడ్డట్టే కనిపిస్తుంది. సో ఒక్కసారి భారతీయ విద్యార్థులు కూడా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఈ స్టెమ్ కోర్సుల్లో ముఖ్యంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడిసిన్ ఇలాంటి కోర్సుల్లో చదివే వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఓపీటీ రద్దు చేస్తే కనుక, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అది రద్దు చేస్తే కనుక, సో ఇదేం లేదు అంటే చదువు పూర్తయిన తర్వాత అక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత అక్కడ టెంపరీ జాబ్ చేయడానికి ఇచ్చే పర్మిషన్ ఇప్పుడు దాన్ని రద్దు చేయబోతున్నారు. 1 సంవత్సరం ఇస్తారు ఫస్ట్. అంటే ఏ కోర్సులు చదువుకున్నా, ఇంజనీరింగా, టెక్నాలజీయా, సైన్సా, మ్యాథమెటిక్సా, స్టెమ్ ఈ రంగాల్లో, ఈ టెక్నాలజీ సంబంధించిన రంగాల్లో వాటికి రిలవెంట్గా ఆయా రంగాల్లోనే ఉద్యోగాలు వస్తాయి. సో 1 ఇయర్ జనరల్గా ఏ గ్రాడ్యుయేషన్ చేసినా 1 ఇయర్ అయితే వస్తుంది. దాని తర్వాత ఈ స్టెమ్ అని ఇందాక నేను చెప్పిన సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, తర్వాత మ్యాథమెటిక్స్ వీళ్ళకి మాత్రం ఇంకొక 2 ఇయర్స్ ఎక్కువ ఉంటుంది అదనంగా. అంటే మొత్తం 36 నెలలు ఉంటుంది. అంటే 3 సంవత్సరాలు పని చేసుకోవచ్చు టెంపరీగా. ఈ 3 సంవత్సరాల్లో మళ్ళీ H1B వీసాకి అప్లై చేసుకొని వెంటనే H1B ఓకే కాగానే అక్కడే కంటిన్యూ అయిపోతారు. కానీ ఇప్పుడు అట్లా ఉండదు. ఇది దుర్వినియోగం చేస్తున్నారు చాలామంది. చిన్న చితకా పనులు చేసుకుంటూ కొంతమంది డిసిప్లిన్ తప్పుతున్నారు, కొంతమంది వీసా నిబంధనలకు అనుగుణంగా ఉండట్లేదు, కొంతమంది భిన్నమైనటువంటి రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు అక్కడ వాళ్ళకి ఇబ్బందిగా మారుతుందని వాళ్ళు వాదిస్తున్నారు. అక్కడ ఇది దుర్వినియోగం చేస్తున్నారంటూ వాళ్ళు వాదిస్తున్నారు. సో ఆ రకంగా మళ్ళీ H1B వీసాల వల్ల కూడా వాళ్ళకి గండి పడుతుంది. దీంట్లో ఎక్కువ శాతం మంది మనం గమనించండి, మనం పోయిన సంవత్సరానికి 2023-24కి 48% మంది భారతీయులు ఉన్నారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి ఏ స్థాయిలో మన వాళ్ళు ఉన్నారు. సో రకంగా ఇక నుంచి ఏం లేదు, భారతీయులంతా కూడా ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ, సైన్స్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ కోసం ఎంఎస్ఓ ఏదో చేయడానికి వెళ్ళిన వాళ్ళంతా ఎంఎస్ చదువుకొని, ఇది కనుక రద్దు అయితే అమెరికన్ కాంగ్రెస్ ఆమోదిస్తే చదువుకొని తట్టాబుట్టా సర్దుకొని రావాల్సిందే. అక్కడ ఉంటాము ఇంకా ఏదో చేస్తామంటే అస్సలు కుదరదు. మనకు తెలిసిందే ఎంత మర్యాదగా పంపిస్తున్నారు అక్కడ నుంచి. ఇది పరిస్థితి. సో అక్కడ నిబంధనలు చాలా కఠినతరంగా మారుతున్నాయి. ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇవి. ట్రంప్ అధికారంలో ఉన్న రోజులు భారతీయ విద్యార్థులకు తిప్పలు తప్పవు, గుర్తుపెట్టుకోండి.